టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్గా నటించిన చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు కారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించిన ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రమోషన్స్లో భాగంగా విడుదల చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ పెద్దగా ఆడియన్స్ని ఆకట్టుకోలేదు. బిజీగా గడుపుతున్న లైఫ్లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయటం, అతని స్టైల్లో డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయటం, చిరంజీవి ప్రీ రిలీజ్ కి వచ్చి సినిమాను ప్రమోట్ చేయటం వల్ల సినిమాకు ప్లస్ అవుతుందని అనుకున్నారు. కానీ మొదటి షోతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం. విశ్వక్ సేన్ గతేడాది గ్యాంగ్ ఆఫ్ గోదావరి, గామి, మెకానిక్ రాఖీ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ 3 సినిమాలు మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది మొదటగా లైలా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీని సుమారుగా 35 కోట్ల రూపాయలతో పెట్టినట్టు తెలుస్తోంది. అయితే టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్, ట్రైలర్ లాంటి కంటెంట్, అలాగే వివాదాస్పద అంశాలు ఈ సినిమాకు సానుకూలంగా మారాయి. ఈ సినిమాపై ఓ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఇక తాజాగా ఈ మూవీ బిజినెస్ వైరల్గా మారింది. ఏపీ, నైజాం సెంటర్ల రైట్స్ సుమారుగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 కోట్ల షేర్, 14 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మూవీకి 8 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కానీ ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే 10 కోట్లు వరకు రాబట్టాల్సి ఉంది. అయితే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మొదటి రోజు డీలా పడిందనే టాక్ వినిపిస్తోంది. థియేటర్లలోకి రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా తక్కువగానే వసూలు చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. లైలా మూవీ మొదటి రోజున 1 కోటి రూపాయల లోపే వసూలు చేస్తుందని ఓ వార్త అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. లైలా మూవీ కలెక్షన్స్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఏది ఏమైనా కూడా మొదటి రోజు ఎవరెస్ట్ను అందుకున్న ఈ మూవీ వీకెండ్ కావటంతో శనివారం, ఆదివారాల్లో భారీగా పెరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏమాత్రం వసూలు చేస్తుందో.